ఆధునిక ప్రజలకు ముందుగా ధన్యవాదాలు. ఈరోజు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇండియా కూటమి నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రమేష్ యాదవ్ అని ఈరోజు బీఫాము ప్లస్ ఒక సెట్ వేయడం జరిగింది. భారతీయ ర్యాలీతో వచ్చి ఈరోజు వేయడం ఉంది. ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ ప్రజలు మార్పు ఏమి, కొత్త వ్యక్తి రావాలి, ఆధునిక కొత్త సమస్యను ఆధునిక సమస్యలను తీర్చాడని ఒక ఆశావాద వ్యక్తులతో ఉన్నారు. నేను ఆధుని డెవలప్మెంట్, ఆధుని అభివృద్ధి అన్ని రకాలుగా నేను చేసి చూపిస్తానని చెప్తున్నాను. ఇంకొకంటే ఇండియా కూటమిలోన సిపిఐ సిపిఎం ఇంకా మా కాంగ్రెస్ లీడర్లు అందరూ కలుపుకొని నేను ముందుకు వెళ్ళి ప్రజలకు ఆధునిక సమస్యలు వివరించి చెప్తానని చెప్తున్నాను. ఎందుకంటే గతంలోన వాళ్ళు ఒక్కొక్క నాయకుడు 20 ఏళ్ళు పాలించిన వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎంతవరకు ఆధుని డెవలప్ చేశారు, ఆధుని ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఆధునిక రైతులకు సాగునీరు మరియు తాగునీరు ఇవన్నీ ఇవ్వడం లేదు. ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంది. ఈరోజు రాజశేఖర్ చేసిన కాంగ్రెస్ పార్టీలో బసాపురం ట్యాంకు నీళ్ళు ఆ రోజు శాంక్షన్ చేసినప్పుడు ఇంతవరకు మన ఈ 10 ఏళ్ళ అవుతుంది, రాజశేఖర్ 12 ఏళ్ళ అవుతుంది రాజశేఖర్ వెళ్ళినప్పటి నుంచి ఇంతవరకు మన ఆధునిక నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. 10 రోజులకు ఒకసారి వస్తున్నది. మళ్ళీ దీన్ని ఇటువంటి సమస్యలు మినిమము మనిషి దాహం తీర్చలేని శక్తి ఉన్నప్పుడు మనకి ఈ అధికారులు ఈ రాజకీయాలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. నేను రేపు పొద్దున నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడుతున్నాను. అస్సాం గుర్తుకి భారీ మెజార్టీతో ఆధునిక ప్రజలు వేస్తారని నాకు నమ్మకం ఉంది. ఆధునిక ప్రజల నుంచి ఎంత మార్పు కావాలో అంత మార్పు కోరుతున్నారు. ఆ మార్పే రేపు 13వ తేదీ ఎలక్షన్ రోజు బుద్ధుడు ఉంటుంది. తర్వాత రిజల్ట్ అయిన రోజు వచ్చిన రోజు ఆధునికి ఆ రోజు ఒక పండుగల వాతావరణం నెలకొంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా చెప్పేవి చాలా ఉండేవి. నేను డైరెక్ట్ ఫీల్డ్లో పోయి ఏ సమస్య ఏముందో తెలుసుకొని అర్ధరాత్రి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన లోకల్లో వ్యక్తి నేను ఆ సమస్యలకు నేను దగ్గరుండి పోరాడతానని వాళ్ళకు అండదండగా ఉంటానని నేను ఈరోజు ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను గతంలో నా వరకు నేను చేసిన పనులు నేను నిజాయితీగా కొన్ని చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఈరోజు పెద్ద భారం నాకు ఒక కాంగ్రెస్ పార్టీ భారం ఇచ్చింది. ఆ భారాన్ని మోసుకొని ఆధునిక ప్రజలకు అండదండగా అర్ధరాత్రి అయినా తలుపు తడితే నేను లేచి వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో